చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. కాన్ఫిడెంట్గా కూడా చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మోదీ, అమిత్ షాలతో సహా మిగిలిన నాయకులందరూ కూడా. ఎన్డీఏకి 400+ సీట్లు, భారతీయ జనతా పార్టీకి దానిలో 370+ సీట్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పి మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశలు అయ్యే కొద్దీ వారి మాటల్లో ఎక్కడో కాస్త అంత కాన్ఫిడెన్స్, అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచార సభల్లో దాన్ని పెద్దగా స్ట్రెస్ చేయట్లేదు సార్. దాని మీద స్పెసిఫిక్గా మాట్లాడట్లేదు, కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతూ ఉన్నారు. మాట్లాడడం అనేది నినాదంగా కాకుండా ఇప్పుడు 400 ఎందుకు ఇవ్వాలని వివరణ ఇచ్చుకుంటున్నారు. వాస్తవంగా సభల్లో వివరణ ఇచ్చుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే 2 పరిణామాలు జరిగాయి దీనివల్ల. ఒక పరిణామం ఏంటి అంటే 400 సీట్లు వస్తే ఏం చేస్తుంది బీజేపీ ఏం చేస్తుంది అనేది బీజేపీ చెప్పలేకపోయింది. ఇప్పుడు 300 పైగా సీట్లు వచ్చినప్పుడు 303 వచ్చింది. 370 బీజేపీకి ఇచ్చి 400 బీజేపీకి ఇస్తే ఏం చేస్తారు? గతంలో మెజారిటీ వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నారు, ఇవ్వలేదు. మరి ఎందుకు దేనికి 400 సీట్లు ఇవ్వాలి అనే ప్రశ్నకు కన్విన్సింగ్గా బీజేపీ నరేటివ్ బిల్డ్ చేయలేకపోయింది. సో దాన్ని అంత మాకు బీజేపీకి మెజారిటీ ఇస్తే రామ మందిరం కడతాం, బీజేపీకి మెజారిటీ ఇస్తే ఆర్టికల్ 370 రద్దు చేస్తాం, బీజేపీకి మెజారిటీ ఇస్తే సిటిజన్షిప్ యాక్ట్ తెస్తాం, ఇలా ఎజెండా చెప్పగలిగారు. ఇప్పుడు బీజేపీకి 400 ఇస్తే ఏం చేస్తాం? ఇంతవరకు మీరు ఏమైనా చెప్పారా? చూడండి, ఏం చెప్పలేదు. చివరికి యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామని కూడా అనలేకపోతున్నారు. ఎందుకు అనలేకపోతున్నారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల ట్రైబల్స్లో బాగా వ్యతిరేకత ఉంది. లేకపోతే అనేవారు, ఈ ఎన్నికల్లో మీరు గమనించండి, ఉమ్మడి పౌరస్మృతి అనే చర్చ పెట్టడం లేదు. లేకపోతే ఎందుకు పెట్టడం? మా 400 సీట్లు ఇవ్వండి, ఉమ్మడి పౌరస్మృతిని మేము తీసుకొస్తాం అనే స్లోగన్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇస్తలేరు? ఉమ్మడి పౌరస్మృతి పట్ల గిరిజన ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే సుశీల్ కుమార్ మోడీ ఇటీవల చనిపోయారు, సీనియర్ బీజేపీ నాయకులు. సుశీల్ కుమార్ మోడీ నాయకత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉమ్మడి పౌరస్మృతి గిరిజనులకు వర్తించకూడదు, గిరిజన ప్రాంతాలకు వర్తించకూడదు అని రికమెండేషన్ ఇచ్చింది. అది దాని పేరేమో ఉమ్మడి పౌరస్మృతి, కానీ ఉమ్మడిగా వర్తించదు. ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ గుజరాత్లోని ట్రైబల్ ఏరియాస్లో కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత మొదలైంది. సో అందువల్ల దేశంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో, ట్రైబల్ ప్రాంతాల్లో ఇది నెగటివ్గా పోతుంది అని గమనించిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురాలే చర్చలోకి. అందుకే ఎక్కడా ఉమ్మడి పౌరస్మృతి ఎజెండాగా ఎన్నికలకు పోతలేరు. సో అందువల్ల ఇక మిగిలింది అదొక్కటే. బీజేపీ ఎజెండాలో ఉన్నది 3: అయోధ్య, ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి. సో అయోధ్య అయిపోయింది, రామ మందిర నిర్మాణం కూడా అయిపోయింది కనుక అది ఇష్యూగా లేదు. ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది కనుక అది ఇష్యూగా లేదు. మిగిలిన ఉమ్మడి పౌరస్మృతిని తెస్తామనే ధైర్యం బీజేపీ చేయలేకపోయింది. కారణం ఏంటంటే హిందూ పోలరైజేషన్ కొరకు యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటే ఆదివాసీ ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాస్లో ఇది చాలా పెద్ద వ్యతిరేకతకు కారణమయ్యేటట్టుంది. అందువల్ల ఈవెన్ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి మంచి బలం ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఉమ్మడి పౌరస్మృతి పట్ల చాలా వ్యతిరేకత. సో మా సాంప్రదాయాలు వేరు, మా నాగాస్ ఉంటారు వాళ్ళు, ఈవెన్ మహిళా రిజర్వేషన్లను కూడా అక్కడ ఇష్యూ. సో అందువల్ల ఈ డైవర్సిటీ, భారతదేశంలో ఉన్న డైవర్సిటీ వల్ల ఉమ్మడి పౌరస్మృతి పొలిటికల్గా కూడా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందేమో అన్న అనుమానం వచ్చింది. అందువల్ల 400 సీట్లకు ఇస్తే ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది కనుక అది ఛాలెంజ్గా మారింది. కానీ 400 సీట్లు వస్తే ఏం చేస్తారో బీజేపీ చెప్పలేకపోయింది, ఇండియా కూడా చెప్పింది, కాంగ్రెస్ చెప్పగలిగింది. అది చాలా ఎఫెక్టివ్గా చెప్పి జనంలోకి కూడా బాగా తీసుకెళ్ళగలిగారు. అంటే ఒకవేళ దానికి కారణం కొంతమంది బీజేపీ నేతలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. అనంత్ కుమార్ హెగడే లాంటి వాళ్ళు మాకు గనక 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని మొదలుపెట్టారు. దాంతో ఇండియా కూటమికి ఒక పవర్ఫుల్ వెపన్ దొరికింది. సో మీరు గనక బీజేపీ కనుక, ఎన్డీఏ కనుక 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లను ఎత్తివేస్తారు అన్న క్యాంపెయిన్ పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్ళగలిగారు. ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ పట్లకి రిజర్వేషన్ల పట్ల విముఖత ఉంది. ఎన్నికల కొరకు, రాజకీయాల కొరకు సమర్థించిన వారు ఐడియాలజికల్గా రిజర్వేషన్లు, హిందూ సమాజంలో కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వడం పట్ల వారికి అభ్యంతరము అనే భావన ప్రజల్లో ఉంది. దానికి ఎప్పుడైతే ఈ క్యాంపెయిన్ మొదలైందో
ఎస్సీ ఎస్టీ వర్గాల్లో, బీసీ వర్గాల్లో పెద్ద డౌట్లు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో. మీకు ఉత్తరప్రదేశ్లో యాదవులకు, మాయావతి కాస్ట్ జాతవులకు పడదు. కానీ జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే ఎస్పీకి బలమైన సీట్లలో యాదవ్ జాతవుల మధ్య కూడా కొత్త సహకారం అనేది ఎమర్జ్ అవుతుంది. కారణం ఈ రిజర్వేషన్లు ఎక్కడ పోతాయో అన్న భయం. సో రిజర్వేషన్లు ఎక్కడ పోతాయన్న భయాన్ని ఈ 400 స్లోగన్ వల్ల ప్రత్యర్థులు బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగారు. ఇక మూడవది ఏమైంది అంటే మోడీ పట్ల సానుకూలత దేశంలో చాలా చోట్ల ఉంది. ఇప్పటికీ కూడా మోడీ ద మోస్ట్ పాపులర్ లీడర్. కానీ మోడీని చూసే ఓట్లేస్తారా? వేయరు అనడానికి ఉదాహరణ ఏంటి అంటే వేస్తారు ఏంటి, బీజేపీకి వచ్చే ప్రతి 3 ఓట్లలో ఒకటి మోడీని చూసినట్టే. కానీ మోడీని చూస్తే ఓటేయాలంటే మోడీ పాపులారిటీ రేటింగ్కు బీజేపీకి వస్తున్న ఓటింగ్కు మీరు కంపేర్ చేయండి. మోడీ పాపులారిటీ ఓటింగ్ 60%, 70% ఉన్నప్పుడు కూడా బీజేపీకి 40% లోపే ఓటింగ్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? మోడీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళకు కూడా బీజేపీకి ఓటేసేయటానికి ఇతర అనేక ఫ్యాక్టర్స్ కూడా కారణమవుతాయి. ఇది స్టాటిస్టిక్స్ చెప్తున్నది కదా. 60-70% మోడీ పట్ల అభిమానం ఉంటే మళ్ళీ 40% లోపే ఎందుకు బీజేపీకి ఓట్లు పడాలి? అంటే మోడీ అభిమానులంతా బీజేపీకి ఎందుకు ఓటేయడం లేదు అంటే స్థానిక అంశాలు, ఇతర అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. స్థానిక రాజకీయాలు ప్రభావితం చేయొచ్చు. స్థానిక అంశాల్లో ముఖ్యమైనది ఏంటంటే బీజేపీ ఎంపీల పట్ల, అభ్యర్థుల పట్ల, సిట్టింగ్ ఎంపీల పట్ల ప్రజల్లో ఉండే తీవ్ర వ్యతిరేకత. ఆఖరికి బీజేపీ మద్దతుదారులు కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఏమవుతుంది అంటే మోడీ పట్ల అభిమానం, ఎంపీ పట్ల కోపం, స్థానిక బీజేపీ అభ్యర్థి పట్ల కోపం. ఇది ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడ మోడీ ఓడిపోతారో అనుకున్నప్పుడు స్థానిక అభ్యర్థి పట్ల వ్యతిరేకతను పక్కకు పెట్టి బీజేపీ కోటేస్తారు. కానీ ఎలాగో మోడీకి 400 సీట్లు వస్తున్నాయి. ఉదాహరణకు నా లోక్సభ స్థానంలో ఉన్న ఎంపీ పట్ల నాకు కోపం ఉంది. కానీ నేను మోడీ అభిమానిని, బీజేపీ అభిమానిని. నా భయం ఏముంటుంది? అయ్యో ఇక్కడ నేను బీజేపీకి ఓటేయకపోతే ఎంపీ మీద కోపం ఉన్నా నా పార్టీ అయిన బీజేపీ ఓడిపోతుందేమో, మోడీ ప్రైమ్ మినిస్టర్ కాడేమో అన్న భయంతో ఈ విధవకైనా నేను ఓటేస్తా, విధవ అనుకుంటూ. కానీ ఎప్పుడైతే బీజేపీ 400 వస్తాయని చెప్పిండ్రో, నా ఒక్క ఎంపీ ఓడిపోతే బీజేపీకి ఏమీ ప్రమాదం లేదు, 399 వస్తాయి, మోడీకి ఏమీ ప్రైమ్ మినిస్టర్ ప్రమాదం లేదు. అలాంటప్పుడు ఈ ఎంపీకి బుద్ధి చెప్పాలి. మొదలు మోడీ పట్ల నాకు అభిమానం ఉంది, బీజేపీ పట్ల అభిమానం ఉంది, కానీ ఈ ఎంపీకి పట్ల నాకు కోపం ఉంది. సో ఎంపీ పట్ల కోపాన్ని నేను ప్రదర్శించి బీజేపీకి ఓటు వేయకపోయినా ప్రమాదం లేదు. ఎందుకంటే బీజేపీ 400 సీట్లు కదా, నా ఒక్క సీటు ఓడిపోతే ఏమవుతుంది? ఈ ట్రెండ్ చాలా చోట్ల పెరిగింది. ఈ ట్రెండ్ ఎప్పుడైతే పెరిగిందో ఇట్లా ఒక్కొక్కరు ఓడిపోతే లాస్ట్కు మోడీకే ప్రమాదం వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణ అనుకున్నది అదే. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, నా పైన అభిమానం ఉంది కదా, నాకు ఓట్లు ఎత్తారు అనుకున్నారు. కేటీఆర్ ఎన్నికల తర్వాత కూడా చెప్పారు, మా ఎమ్మెల్యేను ఓడిస్తున్నాం అనుకున్నారు ప్రజలు, కానీ కేసీఆర్ను ఓడిస్తున్నామని గుర్తించలేకపోయారు అని. సో ఇది దేశంలో కూడా చాలా చోట్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇక 400 స్లోగన్ ఇస్తే మోడీ పైన అభిమానం కన్నా స్థానిక ఎంపీ పైన కోపంతో ప్రజలు ఓట్లేస్తే అది మొదటికే మోసం అవుతుంది అని బీజేపీ గుర్తించింది. ఇక 4వది ఏంటంటే 400 సీట్లు ఎలాగో వస్తాయి కదా అని బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తితో ఉన్న వాళ్ళు పనిచేయడం మానేశారు. ఎందుకంటే ఈసారి బీజేపీ 25% ఆఫ్ ద క్యాండిడేట్స్ అవుట్ సైడర్స్. తెలంగాణ, ఆంధ్రాలో అయితే 90% అవుట్ సైడర్సే. సో ఈ అవుట్ సైడర్స్కు ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియాలజికల్ క్యాడర్కు మధ్య పెద్ద గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ఏమవుతుంది అంటే ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియాలజికల్ క్యాడర్కి ఎలా ఉంటుంది? బీజేపీ రావాలి అధికారంలోకి, మోడీ రావాలని ఖచ్చితంగా ఉంటుంది. కానీ అదే సమయంలో బీజేపీ ఎంపిక చేస్తున్న అభ్యర్థుల పట్ల తీవ్ర అసంతృప్తి ఉంటుంది. సో ఈ రెండు సైమల్టేనియస్గా ఉంటాయి. సో బీజేపీ ఓడిపోతుంది అనుకున్నప్పుడు తమ అసంతృప్తిని పక్కన పెట్టైనా వాళ్ళు రంగంలో దిగుతారు, పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బీజేపీ గెలవాలి, మోడీ గెలవాలి. కానీ ఎప్పుడైతే బీజేపీ ఎలాగూ గెలుస్తుంది, మేము పనిచేసినా చేయకపోయినా, మేము సరిగా వర్క్ చేసినా చేయకపోయినా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అసంతృప్తిగా ఉండాలి. ఇతర పార్టీల నుంచి వచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు, అవినీతి పనులను కూడా తీసుకొచ్చుకుంటున్నారు, ఎవరికి పడితే వాళ్ళ టికెట్లు ఇస్తున్నారు అని కోర్ ఆర్ఎస్ఎస్ పరివారంలో పనిచేసేటువంటి నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి కాస్త ముందుకొస్తుంది. సో మనం పనిచేయకపోయినా పార్టీ గెలుస్తుంది కదా,
సో మనం అసంతృప్తితో ఉండడం ఉండి పనిచేయకపోయినా పార్టీకే నష్టం జరుగుతలేదు కదా అనే ఉదాసీనత ఈ కార్యకర్తలు పెరిగింది. ఇది బీజేపీకి చాలా పెద్ద సవాల్గా మారుతుంది. ఈ కారణాలను గుర్తించినటువంటి మోడీని మొదట్లో కూడా చెప్పాను. మోడీ ప్రత్యేకత, బీజేపీ ప్రత్యేకత ఏంటంటే పబ్లిక్ పల్స్ను సైంటిఫిక్గా పట్టుకోగలుగుతారు. బహుశా ఈ పల్స్ పట్టుకున్నారు కనుకనే గతంలో లాగా 400 ఎన్డీఏ 370 బీజేపీ అన్న నినాదాలు ప్రామినెంట్గా ఇవ్వడం లేదు. అనడం లేదని నేను అన్నాను, కానీ ప్రామినెంట్గా అనడం లేదు. ఒకవేళ చెప్పినా వివరణతో చెప్తున్నారు. ఎందుకు 400 కావాలి, ఎందుకు 370 కావాలి అని వివరణ చెప్తున్నారు తప్ప అది ఇక మాకు 400 వచ్చేసినాయి అనే రీతిలో క్యాంపెయిన్ చేయడం లేదు. 2014లో 282 ఎగ్జిట్ పోల్స్ ఇలాంటివి చేసిన వాళ్ళు రాజకీయ విశ్లేషణ చేయొచ్చు. అంటే మన రాజకీయ విశ్లేషణ గ్యారంటీగా వస్తాయని మనం అన్నాం కదా, రాజకీయ వాతావరణం ఏంటి అని. సో ఇప్పుడు నిన్న నేను యోగేంద్ర యాదవ్ ప్రఖ్యాత సెఫాలజిస్టు, ఇప్పుడైనా సెఫాలజీలో లేడు, ఎన్నికల ఫోర్కాస్టింగ్ లేక రాజకీయ కార్యకర్తగా ఉన్నాడు. కానీ సామాజిక శాస్త్రవేత్తగా, రాజనీతి శాస్త్రవేత్తగా, సెఫాలజిస్ట్గా చాలా పేరుగాంచిన వ్యక్తి. యోగేంద్ర యాదవ్ ఇండియా టుడేకు ఇతర వాటికి ఇచ్చిన ఇంటర్వ్యూలు చూశాను. యోగేంద్ర యాదవ్ అంచనా ఏంటంటే కనీసం 85 సీట్లు తగ్గుతాయి ఎన్డీఏకు అని. అందులో బీజేపీకే 70 సీట్లు తగ్గుతాయని లెక్కలేశాడు ఆయన. సో మన ఆయన వేసిన లెక్కలు ఇవి, నేను వేసిన లెక్కలు కాదు. సో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో కలిపి ఒక్కొక్క రాష్ట్రంలో కనీసం 15 సీట్లు తగ్గుతాయి. అంటే యూపీ, బీహార్లో కలిపి 30 సీట్లు తగ్గుతాయి అనేది యోగేంద్ర యాదవ్ అంచనా. సో 30 సీట్లు యూపీ, బీహార్లో తగ్గుతాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో కలిపి ఒక 10 సీట్లు తగ్గుతాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇక్కడ కనీసం ఒక 10 తగ్గుతాయి. అంటే ఎంతైనా మీకు 50 సీట్లు తగ్గిపోయినాయి. కర్ణాటకలో కనీసం 10 సీట్లు తగ్గుతాయి, 60. ఇక మహారాష్ట్రలో ఒక 10 సీట్లు తగ్గుతాయి, మినిమం 10, ఇంకెక్కువనే తగ్గుతాయి, 20 దాకా తగ్గచ్చు అని. సో అక్కడ 20 దాకా తగ్గితే 70, 80 అయిపోతున్నాయి. సో ఇలా ఎన్డీఏకు బీజేపీ కలిపి 85 సీట్లు తగ్గుతాయి అనేది అంచనా. సో గుజరాత్, రాజస్థాన్ కలిపి ఒక 10 సీట్లు తగ్గితే, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ కలిపి ఒక 10 సీట్లు, ఇలా టోటల్గా ఒక 85 సీట్స్ ఎన్డీఏకు, ఒక 100 సీట్స్ ఎన్డీఏకు, 70 సీట్స్ వరకు బీజేపీకి తగ్గుతాయని. అయితే ఇందులో బీజేపీకి కొన్ని గెయిన్ కూడా ఉన్నాయి. మీకు గెయిన్ అందుకే 100 - 15 చేసి 85 చేసింది. గెయిన్ ఏంటి అంటే తెలంగాణలో గెయిన్కి స్కోప్ ఉంది. కొంత ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా కాస్త పెరిగే అవకాశం, బెంగాల్, ఒరిస్సాలో కూడా పెరుగుతాయి అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. సో ఈ పెరిగితే ఒక 100 సీట్లు తగ్గితే ఓవరాల్గా ఎన్డీఏకు 85 సీట్స్, బీజేపీకి 70 సీట్స్ తగ్గుతాయని. అదే జరిగితే బీజేపీ బలం 200, 230 ఆ ప్రాంతంలో వస్తుంది, 230కి వస్తుంది. సో ఈ మీకు కేసీఆర్, రేవంత్ రెడ్డి 220 వస్తుందని చాలా రోజులుగా చెప్తున్నారు. అసలు ఇంకా ఇది మోడీ పట్ల వ్యతిరేకతగా మారి మిగతా 3 దశలు ఇప్పటికీ 389 సీట్స్ అయిపోయాయి. అయితే ఇప్పటికీ కీలకం, బీజేపీ కీలకం అన్న సీట్లు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి అవకాశాలు అండ్ సౌత్ ఇండియా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అందువల్ల ఇక్కడ సీట్లు ఉన్నా లేకపోయినా బీజేపీకి వచ్చేది లేదు. సో అందువల్ల ఈ రకంగా దేశం మొత్తం మీద ఒక 70 సీట్లు బీజేపీకి, 85 సీట్లు ఎన్డీఏకి తగ్గుతాయన్నది ఒక అంచనా. సో ఇట్ మే బి ట్రూ, ఇట్ మే నాట్ బి ట్రూ. ఇంకో అంచనా ఏంటంటే ఇంకా వ్యతిరేకత పెరిగి 200 లోపు కూడా పడిపోతావు. రాహుల్ గాంధీ 150 అంటున్నారు, పొలిటికల్ స్టేట్మెంట్. కొంతమంది 2004 పరిస్థితి వస్తుంది, 2004లో కూడా ఇలాగే వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు, ప్రీ పోల్ సంస్థలంతా భారీగా బీజేపీకి ఇస్తే అల్టిమేట్గా యూపీఏ వచ్చింది అని. అందువల్ల కొంతమంది అసలు బీజేపీ ఇంకా తగ్గి 200 కింద పడిపోతే అప్పుడు అసలు దేశంలో రాజకీయ శక్తుల మధ్యనే పునరీకీకరణ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటిదాకా ఎన్డీఏ వైపు ఉన్న వాళ్ళకు కూడా ఇటువైపు వస్తారు. సో అందువల్ల 2004 మళ్ళీ రిపీట్ అయినా సర్ప్రైజ్ లేదు. 1977 అయితే రిపీట్ కాదు. అంటే 1977 అంటే కాంగ్రెస్ అప్పుడు అధికార పార్టీ అడ్రస్ లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అది మాత్రం సాధ్యం కాదు. అఖిలేష్ యాదవ్
మాకు ఇండియా కూడానికి 80లో 79 సీట్లు వస్తాయి అంటున్నాడు. సో అది అంత ఈజీ కాదు. సో కానీ ఇలా రకరకాల ఎస్టిమేట్స్ ఉన్నాయి. సెఫాలజిస్టులైనా, జాతీయ మీడియా అయినా, ఈవెన్ బీజేపీ పట్ల క్రిటికల్గా ఉండని మీడియా కూడా ఒప్పుకుంటున్నది ఏంటి అంటే ఖచ్చితంగా బీజేపీకి అయితే 370 రావు అని. అదైతే దాదాపు ఏకాభిప్రాయం ఉంది, ఎక్కడా కూడా భిన్నాభిప్రాయం లేదు. సార్వత్రిక ఏకాభిప్రాయం ఉన్న అంశం ఏంటంటే 370 రావు. చాలా మట్టుకున్న అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న 303 2019లో తెచ్చుకున్నాయి కూడా రావని. ఇక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ అంటే 272 మార్క్ లోపలికి పడిపోతుందా బీజేపీ, బయట ఉంటుందా? సో ఇదొక్కటి మాత్రమే అనుమానాస్పదంగా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతోంది? దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అన్నప్పుడు బీజేపీకి బలమైన హిందీ ప్రాంతంలోనే మీకు అనేక ప్రశ్నలు, అంటే రాజ్పూట్ యాంగర్ ఒక కారణం, జాట్లలో కోపం ఒక కారణం, అగ్నివీర్ పథకం పైన తీవ్ర వ్యతిరేకత ఒక కారణం, అన్నిటికన్నా ముంచి ఎకానమీ పైన చాలా పెద్ద వ్యతిరేకత ఉంది. ఎమోషనల్ స్లోగన్ ఇప్పుడు 2019లో ఉన్నట్లు ఒక పుల్వామా, బాలాకోట్ లాంటి ఎమోషనల్ స్లోగన్ లేదు. మండల్ ముందుకొచ్చింది కమండల్ కన్నా. సో మండల్ ఎప్పుడు ముందుకొచ్చినా కమండల్కు దెబ్బ తగులుతుంది. మండల్ పాలిటిక్స్, కమండల్ పాలిటిక్స్ ఒక పెద్ద యాంటీడోట్ మండల్ పాలిటిక్స్. సో మండల్ పాలిటిక్స్ ముందుకొచ్చింది. ఇండియా కూటమికి కీలకమైన రాష్ట్రాల్లో అలయన్స్ బ్రహ్మాండంగా కుదిరింది సీట్ల సరిపాటు. బెంగాల్ లాంటి స్టేట్లో కుదరకపోవచ్చు, కానీ మహారాష్ట్ర, బీహార్, యూపీ ఈ 3 స్టేట్లలో ఇండియా కూటమి అలయన్స్ కుదిరింది. అఫ్కోర్స్ యూపీలో ఆర్ఎల్డీ బయటకు వెళ్ళొచ్చు, కానీ ఈ 3 సీట్లు కలిపితే 120, 168 సీట్స్. సో సౌత్ ఇండియాలో కాంగ్రెస్కు క్లియర్గా ఎడ్జ్ కనబడుతోంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లెక్కలేసి బీజేపీకి 300 గతంలో గెలుచుకున్న 300 సీట్లు కూడా రావు అనేది ఒక గణనీయమైన అభిప్రాయం. సో ఇది అల్టిమేట్గా ఏది నిజమైతే తెలియదు, కానీ బట్ ఒక ఓవర్వేమింగ్ ఒపీనియన్ ఏంటంటే బీజేపీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మోడీయే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. చాలా కొద్ది మంది మాత్రమే 2004 రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు. అంటే 2004 రిపీట్ అవుతుందంటే ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని. బట్ మెజారిటీ ఒపీనియన్ అయితే బీజేపీ దెబ్బతింటుంది. ఎంత దెబ్బతింటుందో చెప్పలేం, కానీ దెబ్బతింటుంది. 2019 కన్నా తగ్గుతాయి, కానీ స్టిల్ మెజారిటీ మార్క్ 272 రీచ్ అయినా, రీచ్ కాకపోయినా, ఉన్న మిత్రపక్షాలు కాకపోతే కొత్త మిత్రపక్షాలను తీసుకొనైనా స్టిల్ మోడీ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్, బీజేపీ విల్ బి ఇన్ పవర్ అనేది అత్యధిక మంది నమ్ముతున్నారు. ఈవెన్ యోగేంద్ర యాదవ్ కూడా బీజేపీ పవర్లో రాకుండా పోతుందని నేనేం అనడం లేదు అన్నాడు. 77 లాగా ఉంటుందని అనడం లేదు అని. అందువల్ల భిన్నమైన కథనాలు, భిన్నమైన ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి. 2014లో కాంగ్రెస్ పార్టీకి 44, 19లో 52. మరి భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో, అంటే వాళ్ళు చెప్తున్న సంఖ్య రాకపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఏదైనా ఉందా సార్? అంటే కాంగ్రెస్ పార్టీకి పుంజుకునే స్కోప్ డెఫినెట్గా ఉంది. ఎందుకుంది అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గతంలో 3 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువ వస్తాయి. రేవంత్ రెడ్డి 9 to 13 అన్నాడు, బట్ ఏ లెక్క ప్రకారం చేసినా ఇది పెరుగుతుంది. కర్ణాటకలో బీజేపీకి లాస్ట్ టైం కాంగ్రెస్కు 1 సీట్ వచ్చినట్టుంది. 28 సీట్లలో 25 బీజేపీకి వచ్చింది, 1 బీజేపీ మద్దతు ఇచ్చింది, ఇండిపెండెంట్ సుమలత గెలిచారు. జేడీఎస్, కాంగ్రెస్ కలిపి 2 సీట్లు గెలుచుకున్నారు. అందులో కాంగ్రెస్కి 1 సీటు ఉందో లేదో కూడా గుర్తులేదు. సో అక్కడైతే ఖచ్చితంగా పెరుగుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా పెరుగుతాయి. తమిళనాడు, కేరళ రిటైన్ అవుతుంది అని అంటున్నారు. సో అందువల్ల సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బహుశా బీజేపీ కన్నా కూడా ముందుండే అవకాశం ఎక్కువ ఉంది. సో 2019లో బీజేపీ ఇదే పైచేయి, ఎందుకంటే 25 సీట్లు కర్ణాటకలో ఉన్నాయి, 4 సీట్లు తెలంగాణలో ఉన్నాయి కనుక ఇవే ఇక్కడే 29 సీట్లు వచ్చేసాయి. తా మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్తో కలిపితే 30 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు సౌత్ నుంచి 30 సీట్లు లేవు. కానీ ఈసారి సౌత్ ఇండియాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుంది అని. ఇక కాంగ్రెస్ పార్టీకి బాగా ఆశ ఉన్న స్టేట్లు మహారాష్ట్ర, బీహార్. మహారాష్ట్రలో ఇది ఒక క్రూషియల్ టెస్ట్, ఎందుకంటే శివసేన మీకు ఎన్సీపీ చీలింది కనుక ప్రజలు నిర్ణయించాలి. బీజేపీ తనకున్న బలం, వ్యవస్థలపైన ఇన్ఫ్లుయెన్స్ వల్ల చివరకు తమ వైపు ఉన్న ముక్కల్నే ఒరిజినల్ పార్టీలుగా గుర్తింపు అయితే వచ్చింది. అంటే ఏక్నాథ్ షిండే శివసేనకు ఒరిజినల్ శివసేనగా, అజిత్ పవార్ ఎన్సీపీ ఒరిజినల్ ఎన్సీపీ అని. కానీ ఏది ఒరిజినలా, ఏది డూప్లికేటా అల్టిమేట్గా తేలేది ప్రజాక్షేత్రంలో.
సో అందువల్ల మహావికాస్ అఘాదీ చాలా బలంగా ఎన్డీఏకు ఛాలెంజ్ చేస్తుంది. అక్కడ మహారాష్ట్రలో లాస్ట్ టైం 41 సీట్స్ వచ్చాయి ఎన్డీఏకు. 2014లో 42 సీట్స్ వస్తే 2019లో 41 సీట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ శివసేన కలిసి ఎన్డీఏగా ఉంది. అందువల్ల అక్కడ ఇప్పుడు ఎన్డీఏ రూపం మారిపోయింది, ఇండియా కూడా రూపం మారిపోయింది. సో మారిన దగ్గర అక్కడ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. మహారాష్ట్రలో అగ్రికల్చర్ క్రైసిస్ సివియర్గా ఉంది, వాటర్ క్రైసిస్ సివియర్గా ఉంది, ఆనియన్ ఫార్మర్స్ యొక్క పరిస్థితి ఉంది, మరాఠా రిజర్వేషన్ ఇష్యూ ఉంది. తర్వాత ఈ శివసేన అలాగే ఎన్సీపీల చీలికను ప్రజలు ఎలా తీసుకుంటారు అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆశపడేది మహారాష్ట్రలో కూడా గణనీయంగా సీట్లు పెరుగుతాయని, బీహార్లో కూడా పెరుగుతాయనేది ఆశ. ఎందుకంటే జేడీయూ బాగా బలహీనపడుతోంది. జేడీయూ బలహీనపడడం అనేది బీజేపీని దెబ్బతీసే అవకాశం ఉంది అని. నితీష్ కుమార్ ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు మార్చడం బీహార్ ప్రజలు ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తారనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. సో యూపీలో కూడా కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం, 17 సీట్లలో ఎస్పీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇలా ఇతర ఒక్కొక్క రాజస్థాన్, ముఖ్యంగా ఈస్టర్న్ రాజస్థాన్ అంటే జైసల్మేర్, బీకనేర్, బాల్మేర్, మీకు ఈ సికార్ ఈ ప్రాంతం ఉంది. సో ఇక్కడ రైతాంగ పోరాటాలు కూడా బాగా జరిగింది. అక్కడ సికార్ నుంచి రాజస్థాన్లో కాంగ్రెస్తో కలిసి సిపిఎం కూడా ఒక సీటు పోటీ చేస్తుంది. సో ఈ ఈస్టర్న్ రాజస్థాన్లో కొంత డెంట్ పడచ్చు, ఎందుకంటే అక్కడ రాజ్పూట్ యాంగర్ చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు బాల్మీర్లో అసలు కాంగ్రెస్ అభ్యర్థి కన్నా బీజేపీకి ఒక ఇండిపెండెంట్ రవీందర్ భాటి 26 ఏళ్ళ రాజ్పూట్ యూత్ ఏబీవీపీలో పనిచేసి బీజేపీలో అభ్యర్థి కావాల్సిన వాడు తిరుగుబాటు చేశాడు. ఆ రవీందర్ భాటి ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయాడు బీజేపీకి. రాజస్థానే కాదు, ఆయన దేశమంతటా రాజ్పూట్ యాంగర్ రగిలిస్తున్నాడు. సో గుజరాత్లో కూడా కాంగ్రెస్ ఒక 3-4 సీట్లు ఆశపడుతుంది, కానీ నా అనుమానం రాకపోవచ్చు సీటు. అంటే గుజరాత్లో ఎందుకంటే భారీ మెజార్టీలతో బీజేపీ గెలిచింది. కొంత మెజార్టీలు తగ్గితే తగ్గచ్చేమో, కానీ గత 30 ఏళ్ళుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది. లాస్ట్ 2 ఎలక్షన్స్లో కూడా గుజరాత్లో 26కి 26 సీట్లు బీజేపీ గెలుచుకుంది, ఆల్ ద 26. అలా అక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తోంది. అలాగే కొంత ట్రైబల్ ఏరియాస్లో బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఈ ఫ్యాక్టర్స్ కొన్ని గుజరాత్లో కొంత యాంగ్జైటీ క్రియేట్ చేసింది, కాంగ్రెస్ కొంత ఆశలు రేకెత్తించింది. సో ఇలా ఛత్తీస్గఢ్లో ఇంప్రూవ్ గతంతో పోలిస్తే కొంత బెటర్ పర్ఫార్మ్ చూపుతాం, ఇలా కాంగ్రెస్కి ఆశలు. ఇందులో ఎన్ని నిజమైతే మనం చెప్పలేం, కానీ 2019తో పోలిస్తే బహుశా కాంగ్రెస్ స్ట్రెంత్ అయితే పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుంది? 60కి వస్తుందా, 70కి వస్తుందా, 80కి వస్తాయా, 100 దాటుతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. 100 కనుక దాటితే కాంగ్రెస్కు హ్యూజ్ రివైవల్ లభించినట్లే. బట్ దట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రపోజిషన్ యాజ్ ఆఫ్ టుడే. బట్ ఆ కాంగ్రెస్ పార్టీకి 100 వరకు చేరుకున్న ఆశ్చర్యపడాల్సింది లేదు అనే భావాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్ అకాంప్లిష్ కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు ఉదయం 8 గంటలకు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 TV. బుల్లితెర నుంచి వెండితెర దాకా, చిన్న చిత్రాల నుంచి భారీ సినిమాల వరకు, ఆన్ స్క్రీన్ నటుల నుంచి ఆఫ్ స్క్రీన్ టెక్నీషియన్ల దాకా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ అండ్ అవుట్స్, తెర వెనుక అంతరంగాలను ఆవిష్కరించే ప్రయత్నం. 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు మన 99 టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు. షేర్ బజార్ లో షేర్లా నిలబడాలంటే, స్టాక్ మార్కెట్ లో స్ట్రోక్ వచ్చినా తట్టుకోవాలంటే, బేసిక్స్ లేకపోయినా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే, మన మనీ తరిగిపోకుండా డబుల్ కావాలంటే, ఏం జరిగింది